హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. జూన్ మిడ్‌కొచ్చేసామండి. రోజు రోజుకి దుబాయ్‌లో టెంపరేచర్స్ కూడా పెరిగిపోతున్నాయి. జూలై, ఆగస్ట్ ఎళ్ళేటప్పటికి పీక్ సమ్మర్ వచ్చేస్తుంది. మరి ఈ సమ్మర్ సీజన్‌లో ఇండోర్స్‌లో వర్క్ చేసే వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ అవుట్‌డోర్స్‌లో డైరెక్ట్‌గా సన్‌లైట్ కింద ఎక్స్‌పోజ్ అయ్యి పనిచేసే వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ గాని, కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ గాని వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. మరి వాళ్ళలా ఇబ్బంది పడకుండా యూఏఈ లా అనేది ఒకటుంది లేబర్ లా. మరి ఆ లేబర్ లా ప్రకారం కంపెనీ వాళ్ళకి కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఇచ్చి తీరాలి. అవేంటి అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు వాళ్ళకొక బ్రేక్ టైమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి షేడీ ఏరియాస్‌ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా దగ్గర ఉంచుకోవాలి. అండ్ అట్లాగే స్ట్రెస్ అనేది వాళ్ళకి కలగకుండా హీట్ వలన ఒక అవగాహన అనేది క్రియేట్ చేయాలి. ఇలాంటి మెజర్స్ అనేవి వాళ్ళు తీసుకోకపోతే ఫైన్స్ కూడా హెవీగా ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంది. అవి ఎంత అంటే ఏఈడీ 5,000 నుంచి ఏఈడీ 50,000 దాకా వాళ్ళకి ఫైన్స్ అనేవి పడొచ్చు. అండ్ అట్లాగే కంపెనీ ఈ రూల్స్ పాటించకపోతే లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి వర్కర్స్ కోసం యూఏఈ తీసుకొచ్చింది కేవలం లా మాత్రమే కాదు. తమ దేశంలో వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళ సంక్షేమమే వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీగా భావిస్తారు కాబట్టి వాళ్ళ గురించి ఇంత ఆలోచిస్తూ ఉన్నారు. మరి యూఏఈ వర్కర్సే కాదండి. మన యూఏఈ రెసిడెంట్స్ కూడా హైడ్రేటెడ్ గా ఉండండి. సమ్మర్ సీజన్ లో అవసరమైతే తప్ప ఎక్కువ బయట తిరగద్దు. అందరూ సేఫ్ గా ఉండండి.